చేతిలో కత్తి ఉన్నంత కాలం అతన్ని ఓడించలేరని చెప్తారు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుణ్ణి కలవాలని వృద్ధుని అడుగుతాడు. అయితే అతడు లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోటి లేదని, బాహుబలిని చంపింది తనేనని వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుంది అని కథ చెప్తాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నిటినీ కలిపి కథ రాయమని రాజమౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి 4-5 నెలలు పట్టిందని విజేంద్ర ప్రసాద్ అయితే వెల్లడించారు. మరి ఇందులో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవి అనుకున్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. చివరకు రమ్యకృష్ణను ఆ పాత్ర అయితే వరించింది. ఇక ఈ సినిమాలో కాలకీయ పలికిన కిలికిలి భాషను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారంటుండోయ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నెగిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుని నిర్మాత శోభు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో అలాంటి సినిమా రాకపోవడమే అందుకు ఓ కారణం అన్నారు. రాను రాను ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది భారీ వసూళ్లైతే రాబట్టింది. ఈ సినిమా లేవనెత్తిన బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానంగా బాహుబలి ది కన్క్లూజన్ 2017లో వచ్చింది.